మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. ఏమి చేతురా నాయనా, ఎంత మురుపంగా చూసుకుంటురా నిన్ను, ఎంతో మురుపంగా చూసుకుంటే కదా నాయనా. దేశ సేవకు పోతానంటివి కదరా, మా తాత పేరు నిలబెడతానంటే కదరా. కరాటీలో గోల్డ్, అన్నిటల్లో గోల్డ్ తెచ్చి నాకు ఇదేనేరా నాకు చేసే శాస్తి నువ్వు. నాకెందుకు రా కడుపు కోత చేసిపోతివి, నాకెందుకు కడుపు కోత చేస్తివి. ఎంత మంచిగా ఉంటుందల్లే నా బిడ్డ, అట్లా బిడ్డను పోగొట్టుకున్నానన్నా. ఇప్పుడు ఆడ తెచ్చుకుంది నన్నా నా బిడ్డను, నా బంగారు బిడ్డను ఆడ తెచ్చుకుంది నన్నా, నా తండ్రిని ఆడ తెచ్చుకుంది నన్నా నేను. ఏమని చెప్పి బయటకు వచ్చాడు మీ కుమారుడు? ఇవి ఏత కానీ మాకు చెప్పిండ్లా, అన్న కొడుకులు పిలుచుకొచ్చినారేమో తెలియదు. నలుగురు వచ్చినారంట, వీడ నీళ్ళల్లో ఉన్నాడంట. చూసి వెళ్ళిపోయినారమ్మా. ఇక్కడ చెప్పిండ తల్లే ఈత ఈత రాదని వచ్చింది అని నాకు చెప్పినాడు ముందు, కానీ రాదని మాకు తెలుసు. కానీ ఈత వచ్చేది తెలియదు, రాంది తెలియదమ్మా నా బిడ్డకు. ఈత నేర్చుకున్నాను. నలుగురు వచ్చినారంట, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ వచ్చినాడు. నా కొడుకు వచ్చినారు, స్కూల్ పిల్లలే వచ్చినారు. అభ్యాద స్కూల్ అన్న, అభ్యాద స్కూల్లో. నా బిడ్డ బంగారు బిడ్డ పోతాడన్నా, నా బిడ్డ బంగారు బిడ్డ పోతా అన్నాడు తండ్రి. ఆ బిడ్డని ఆడ తెచ్చుకుంటూ తండ్రి నేను. నా బిడ్డను నువ్వు కూడా చూసినావు కదా తండ్రి, నా బిడ్డ ఎంత మంచి బిడ్డ. నా బిడ్డ స్నేహితులు ఇంటి దగ్గరికి వచ్చి పిలుచుకెళ్లారా లేకపోతే బయట? లేదమ్మా, లేదు, స్కూల్కి వచ్చి ఇక్కడికి వచ్చినారు. 3 గంటలకు ఫోన్ వచ్చినారు. మాకు అంతవరకు తెలియదు, అంతవరకు తెలియదు. నా బిడ్డ అట్లా జరిగిండేది మాకు తెలియదు తండ్రి. ఎప్పుడు మిస్సింగ్ అయినట్టు మీకు అనుమానం వచ్చింది? నా 3 గంటలకు ఫోన్ చేసినారు. నా 3 గంటలకు నిన్ననే నీ సాయి కనపడలేదు, సాయికి 2 కనపడలేదు అని ఫోన్ వచ్చింది తండ్రి. నా బిడ్డ ఆడ పండుకోండాడు తండ్రి, నా బిడ్డను ఎవరు కాపాడమ్మా. విషయం తెలుసుకున్న వెంటనే మీరు పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చారమ్మా? అవి తెలియదు తండ్రి, అవి తెలియదు. సాయి కిరణ్ అన్న, సాయి కిరణ్ అన్న. చివరిసారిగా ఎప్పుడు చూసారన్న మీ అబ్బాయిని? నా అబ్బాయిని నిన్న 9:30 కాడ చూసినా. నన్ను 9:30 కాడ కాదన్నా, 8:30కు 9 గంటలకు స్కూల్ ఉండదన్నాడన్నా. 9 గంటలకు ఆదివారం ఈ రోజు. 12కే వదులుతారు అంటే లేదు, 4:30 వరకు పెట్టుకుంటారు, 4:30 వరకు పెట్టుకుంటాడు అన్నారమ్మా. అంటే ఏ క్లాస్ చదువుతున్నా? 10th క్లాస్ చదువుతున్నారన్నా. క్లాస్ ఉందని చెప్పి బయటకు వచ్చారా? స్పెషల్ క్లాస్ ఉండదని చెప్పి వచ్చారన్నా. స్పెషల్ క్లాస్ ఈ రోజు ఎందుకు పెట్టుకుంటారంటే స్పెషల్ క్లాస్ ఉంది, ఉండదు 10th క్లాసు. ఎంతవరకు పెట్టుకున్నారు వాళ్ళు స్పెషల్ క్లాసు? 1 గంట వరకు. మాకు టైమింగ్ అయితే తెలియదు, 4 గంటల వరకు అన్నారు. మామూలుగా మాకు మెసేజ్ వచ్చేది, ఈ రోజు మెసేజ్ రాలేదు. గణేష్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నిమిషానికి నేను నా కొడుకు గురించి కేర్ తీసుకొని మాట్లాడుతుంటేనే ఎప్పుడు ఫోన్ చేసినా మీ అబ్బాయి వచ్చేసినాడన్నా అనేది రోడ్డు లేక వచ్చినాక నేను పిలుచుకొని పోతా ఉంటే ఈ రోజు నాకు ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఏ ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు వీళ్ళు అందరినీ కలవ దగ్గరికి? ఏ ప్రాంతంలో అంటే తెలియదు. మాకు 3:30కు కాల్ వచ్చిందన్నా. భయంగా పరిగెత్తుకుంటా వచ్చినామన్నా. భయంగా పరిగెత్తుకుంటా వచ్చే లోపల ఎవరు రెస్క్యూ టీం లేదు, ఎవరు లేదు. మేము వచ్చిన 20 నిమిషాలకు రెస్క్యూ టీం వచ్చిందన్నా. సో ఎంతమంది బయలుదేరి వచ్చారంటే ఇక్కడికి స్విమ్మింగ్ కి? మాకు 4 అని చెప్తున్నారన్నా. 4 ఈ అబ్బాయితో పాటు 4 అన్నారన్నా. మీకు ఎవరిపైన అనుమానం ఉందన్నా? ఏమో అనుమానమో తోసేసినట్లు అనిపిస్తుంది. మా అబ్బాయికి ఈత రాదు, మా అబ్బాయి ఎప్పుడు చెడు సవాసాలకు పోడు, కరాటీకి బ్లాక్ బెల్ట్, అతను కరాటీ బ్లాక్ బెల్ట్. నా దేశ సేవ కోసం పోతాడు అడి అన్నాడు. మీ తాత పేరు నిలబెడతానన్నాడు. మా నాయన ఎక్స్ సర్వీస్ మ్యాన్. అదే మాదిరితో తీర్చిదిద్దామా అనుకున్నా. నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. బాపట్లకు పంపించిన ఆ స్పోర్ట్స్ లో నాకు నా కొడుకు చావు తప్పేది. ఇప్పుడు చిన్న కొడుకు పోయి వస్తాడు, ఇప్పుడు బస్ స్టాండ్ లో దిగినాడన్న స్పోర్ట్స్ కు పోయి.
చివరిసారిగా మీ అబ్బాయి ఏం మాట్లాడారు మీతో? నాతో డాడీ ఎన్ని గంటలకు స్కూల్ అంటే 4:30కు డాడీ అన్నాడు. స్వామి మాల వేసుకున్నా స్వామి, నేను స్వామి అనే నన్ను సంబోధించినాడు స్వామి. స్వామి నేను 4:30కి అంతా వచ్చేస్తానన్నాడు స్వామి. ఊరి 4 కట్టుకున్నాడు స్వామి. మధ్యాహ్నంకు 12కి ఇంటర్వెల్లో తింటానన్నాడు. అంతేనండి నేను మాట్లాడింది. అంతకు తప్పితే నా కొడుకుతో నేను చివరిసారిగా మాట్లాడింది అదేనండి. అదే నేను మాట్లాడినాను. మీ అబ్బాయి మీతో ఎలా ఉండేవాడు? నాతో క్లోజ్గానే ఉంటాడండి. ఎక్కువ నేను ఒక తండ్రిలాగా ట్రీట్ చేయను. నా ఫ్రెండ్ లాగా ఉండండి. నాకు ఫ్రెండ్ లాగా ఉండు నాన్న, ఎప్పుడు కూడా నాకు ఫ్రెండ్ లాగా ఉండు. నీకు ఏం కావాలా అన్నీ నేను చూస్తాను, ప్రతి ఒక్కటి నేను చూస్తాను, నీకు ఎటువంటి బాధ పెట్టను అని చెప్పినానన్నా. ఈ పని చేసుకున్నాడన్నా. ముందు మాదిరిగా ఇప్పుడు స్పెషల్ క్లాస్ అని చెప్పేసి సండే వెళ్తుంటాడు కదా, తిరిగి టైంకి వచ్చేవారా? చాలా జినైన్ గా కరాటీ బ్లాక్ బెల్ట్ అంటాను. ఎంత క్రమశిక్షణతో ఉంటారో మీకు తెలుసు. ఆ క్రమశిక్షణ అనేది మామూలుగా రాదు. ఎటువంటి పరిస్థితిలోనూ ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేది చాలా సిన్సియర్ గాను, చాలా స్మూత్ గాను, చాలా డిసిప్లైన్ గాను ఉంటారని మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే వీళ్ళు మిత్రులు ఉన్నారు కదా, నలుగురు ఎప్పుడైనా ఇంటికి వచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను వాళ్ళు 8th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వస్తా ఉన్నారు. స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు, కరాటీ ఫ్రెండ్సే ఎక్కువ వచ్చేవాళ్ళు. స్కూల్ ఫ్రెండ్స్ ఒక అంగల్ అబ్బాయి మాత్రం వస్తా ఉన్నాడు. అతను వచ్చినప్పుడు కూడా, నాన్న మీరు మీ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకండి, ఫైనాన్షియల్ గాను చాలా ఇది చేసి సఫర్ అయ్యి చాలా మీకు బాగా ఇది చేస్తూ ఉంటారు, మీరు మంచి అలవాట్లతో మంచి ఇదిగానే ఉండండి అని సజెషన్ చేసేవాడిని. కానీ ఎక్కువగా డిస్కస్ అనేది నేను ఎక్కువ చేసేవాడిని కాదు. మా అబ్బాయి మాత్రం చాలా జినైన్. నేను ఇప్పటికైతే చెప్పుకుంటాను, అది నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. వాళ్ళ స్నేహితులతో ఎలా ఉండడన్నా? స్నేహితులు అనేది నేను కల్టివేషన్ నేను కల్టివేషన్ వ్యాపారం. నేను పొద్దున పోతే సాయంకాలం ఈవినింగ్ వస్తా వాళ్ళతో. ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఫోన్ చేస్తా. అప్పుడు ఏదో 4 మాటలు మాట్లాడి బాగా చదువుతున్నారా అని చెప్పి నేను ముగించేవాడిని. ఈ సంఘటన జరిగిన వెంటనే మీరు పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చారా? అంతా మా సిస్టర్, ఎందుకంటే నా కాళ్ళు చేతులు ఆడలేదు, నేను నా కొడుకు కనపడలేదనే దీంట్లో ఉండిపోయినాను. ఇప్పుడు కూడా ఆ అమ్మాయే నాకు అంతా చూసి ఇది చేసింది. మా బామర్తి రూపేంద్ర అనే అబ్బాయి కానీ పోలీసు వారికి కానీ నేను చేసుకుంటాండే విన్నమంటే, నా బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. మీరు సకాలంలో మీరు స్పందించండి. మీరు ప్రజల చేత ఇది చేసుకునే వాళ్ళే, మీరు ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు, మీరు మంచి వాళ్ళు, మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. మాకు కాల్ చేసి మీ అబ్బాయి దొరికాడా అంటే మీరు ఎందుకండి ఉండేది? నేను ఈ విధంగా మీకు మీడియా ముఖంగా నేను మీకు అందరికీ నేను అడుగుతున్నా, మీడియా ద్వారా మేము అడుగుతున్నా, పోలీస్ శాఖని నేను అడుగుతున్నా, డిఎస్పీ గారు కానీ ఎవరన్నా కానీ మీరు స్పందించల్లా, దీనికి స్పందించండి. నేను సామాన్యమైన వాడిని, మీరు స్పందించండి. ఇలాంటివి జరగకోకుండా మీరు చూడాలని మీ ద్వారా నేను సమూహంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇదేదో పెద్ద హైలైట్ చేయాలని ఉద్దేశము అది కాదు నాది. నా బిడ్డకు జరిగిన అన్యాయము ఇంకొకరికి జరగరాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగరాదు అని నేను కోరుకుంటున్నా. మీ పేరు? నా పేరు నందిని. అబ్బాయికి మీరేమవుతారు? మేనత్తను అవుతాను. మీరు ఏమని భావిస్తున్నారు ఈ సంఘటన? ఇది డౌట్ ఉన్నది సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు మాకు బాబు వాళ్ళు చెప్పిండే ప్రకారం 4 పిల్లోళ్ళు వచ్చినారు. 4 పిల్లోళ్ళు వచ్చి 4 పిల్లోళ్ళల్లో ఈ అబ్బాయి పడిపోయినాడు. మిగతా 3 అరవాలి కదా, చుట్టుపక్కల ఉన్నారు, ఎటువంటి ఇది లేదు. మళ్ళా మాకేం చేసినారంటే 1:30కి ఈ సంఘటన జరిగితే పిల్లోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారో తెలీదు. మళ్ళా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 3:40కి వచ్చింది అది కాల్. ఆ టయానికి మేము పరిగెత్తుకుంటా వచ్చేసరికి ఆ టయానికి ఎవరు రెస్క్యూ టీం కానీ ఎవరు లేరు. మళ్ళీ 3-4 గంటలకు ఎగ్జాక్ట్గా నేను వచ్చిండాను. వీళ్ళు 3:40కి వచ్చేస్తున్నారు, మా అన్న వదిన. నేను 4 o'clockకి ఈడికి వచ్చేసరికి అప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చిన రెస్క్యూ టీము అప్పుడు దిగుతా అన్నారు. వాళ్ళు ఊరికే అట్లా చూస్తున్నారు. నేను డైల్ 100కి కాల్ చేసి కంప్లైంట్ చేసినాను. ఎస్ఐ కానీ సిఐ కానీ మా అన్న నేను ఇంట్లో ఉన్నాను, వీళ్ళు పరిగెత్తా వచ్చే కానీ నాకు డౌట్ రాదా, నేను పరిగెత్తా వచ్చిండాను. ఏమైంది అని అంటే స్కూల్ దగ్గరికి పోతాను. స్కూల్ దగ్గరకు వచ్చేసరికి జనాలు ఉన్నారు, ఇంకా అట్లే వచ్చేసిండాను నేను.
మళ్ళీ బాబు ఇట్లా మిస్ అయినాడు అని చెప్తా అన్నారు. మిస్ అయిండాడు కరెక్టే కాదనిలా. నిన్న బాక్స్ వచ్చి మేము పూరి కట్టించినాం, రైస్ ఉన్నది, బాడీ మీద రైస్ ఉన్నది. ఎట్లొస్తుంది రైస్? సరే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు, ఇంత డేంజర్ ఉన్నది, మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? అది బిల్డింగ్ స్కూల్ కి ఏదైనా కూడా మున్సిపాలిటీ అండర్ 5 kilometers లో ఉండాలా. ఎవరు వచ్చి కట్టమన్నారు ఇంత లాస్ట్ లో? మీరు యాజమాన్యాన్ని ప్రశ్నించలేదా? మేము అడిగినాం స్పెషల్ క్లాస్ అయిపోతే ఇంటికి ఎందుకు పంపించలేదు, ఇంటికి వెళ్ళగానే ఎందుకు మాకు కాల్ చేయలేదు, పేరెంట్స్ ఎందుకు చెప్పలేదని అడగలేదు? అసలు వాళ్ళు రానే లేదే. వచ్చినారు ఒక 2 minutes, వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఏమో తెలీదు, ఆవిడ వచ్చింది, దొరుకుతారు అన్నారు, వెళ్ళిపోయినారు. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాము, వాళ్ళు కానిస్టేబుల్స్ 2 వచ్చినారు. మా బాబు డీటెయిల్స్, మా అన్న డీటెయిల్స్ తీసుకున్నారు. ఏ టైంలో మీకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వాళ్ళకి? నేను 4:30 ఆ టైం కి ఇన్ఫార్మ్ చేసిన, ఆ డైల్ 100 కి చేసింటే వాళ్ళు పంపించినారు, వాళ్ళు వచ్చినారు. అంటే మిస్సింగ్ కేసు మీద పెట్టారు అప్పుడు? మిస్సింగ్ కేసు. ఈ సంఘటన అప్పుడు తెలియదు మీకు? మాకు అంటే బండి, మా బాబు వెహికల్ అక్కడ ఉన్నది. మేము మెయిన్ ఏమంటే, మీరు కావాలంటే మదనపల్లి మొత్తం సీసీ ఫోటేజెస్ ఉన్నది, ఎన్ని ఇయర్స్ అయినా కూడా తీసుకోండి. టైం టు టైం 10 minutes లేట్ అయినా కూడా కాల్ అనేది వస్తుంది. 4:30 వరకు క్లాస్ అనేసరికి మేము కొంచెము 4:30 వరకు కదా అని మేము వెయిట్ చేసినాం. మీరు 1 o'clock వదిలిన వాళ్ళు స్కూల్ వాళ్ళు చెక్ చేయాలి కదా, మీ రెస్పాన్సిబిలిటీ కదా. 8:30కి స్పెషల్ సండే ఎవరండి మీకు స్పెషల్ క్లాసులు పెట్టుకోమని ఉండేది? ఎవరు పెట్టమన్నారు? సో ఇప్పుడు ఇతనితో పాటు 4 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు మాకు తెలియలే ఇంతవరకు. కాదు, వాళ్ళ స్నేహితుల ప్రవర్తన ఎలా ఉండేది ఇతనితో? వాళ్ళేం బాగానే అంటే మాకు డిస్కస్ చేయం సార్. ఇంట్లో వచ్చినారా, చదువుకున్నారా, కరాటేకి వినారా, వచ్చినారా, వేరే ఎటువంటి ఫైనాన్షియల్ గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ గానీ ఏది డిస్కస్ చేయం మేము. అంటే ఇప్పుడు స్నేహితులు ప్రలోభ పెడితే ఇతను ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేశాడంటారు మీరు? మేము అది అన్నట్లేదు సార్. పిల్లోళ్ళు వచ్చినారు, 4 పిల్లోళ్ళు వచ్చినారు. మా బాబు తొడుక్కొని వచ్చినాడా, వాళ్ళు వచ్చినారా, అది మాకు తెలియదు. మాకు తెలియాలి కదా మా బిడ్డ ఎట్లా ఇది అయిపోయినాడు. వాళ్ళే తొడుక్కొని వచ్చినారా, వీడు వచ్చినాడా? సరే వచ్చినారు, వీడే తొడుక్కొచ్చినాడు, వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఇంతవరకు రాలే. ఓకే ఓకే సార్, నమస్తే. నమస్తే అండి సార్, నిజంగా సార్ మదనపల్లికి అందరినా కాలువ రావడం అనేది గొప్ప విషయమే. కాకపోతే సండే పూట ఇక్కడ వీక్షకులు అంటే వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి ప్రమాదాలు అయితే గురు కూడా అవుతున్నాయి. సో ఇలాంటి చర్యలు ముందు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ హంద్రీనివా కెనాల్లో ఇప్పుడు వాటర్ పుష్కలంగా పోతున్నాయి, ఫ్లోటింగ్ కూడా ఉంది. ఇక్కడ నిన్ననే ఒక అబ్బాయి సాయి కిరణ్ అనే అబ్బాయి 10th class చదువుతున్నాడు అభ్యుదయ స్కూల్లో. అబ్బాయి నిన్న మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ మిస్ కావడం జరిగింది. దాని మేరకు ఈరోజు ఉదయం అబ్బాయి శవం అనేది బయటకు తేలడం జరిగింది. దీని గురించి వచ్చి విచారిస్తున్నాము. ఫర్దర్గా ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది కూడా ఈ విషయాలన్నీ కూడా ఆ విచారణలు తెలుస్తాయి. అదేవిధంగా ఈ అబ్బాయిని పోస్ట్మార్టం నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరుగుతుంది. అట్ సేమ్ టైం ఈ విధంగా ఇక్కడ దగ్గర మదనపల్లికి సరౌండింగ్ లోనే పక్కన దగ్గరలోనే ఇది అన్ని కెనాల్ పోతా ఉంది, నీరు కూడా పుష్కలంగా పోతుంది. కాబట్టి సండే పూట వచ్చే వీళ్ళు ఎవరైతే ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ చేయాలని ఇంకోటి చేయాలని అనుకునే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్లోకి దిగకూడదని మా పోలీస్ తరఫున హెచ్చరిక చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులు చిన్నపిల్లలను కానీ, లేడీస్ని కానీ, వృద్ధులను కానీ తీసుకొచ్చి ఇక్కడ అలాగే కొంతమంది మద్యం సేవించి ఈతకు దిగడం వల్ల చాలా అపాతాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా మీ పిల్లలతో వచ్చి సరదాగా ఇక్కడ స్విమ్మింగ్ చేయాలనే ఆలోచన పెట్టుకోవద్దండి. ఈ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంది, ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి. ఖచ్చితంగా మా సూపర్ ఆఫీసర్స్ కు, మా డిఎస్పీ సార్ కు కూడా తెలియజేసి, అందరికి తెలియజేసి సండే పూట ఇక్కడ మొబైల్ టీంను ఒకటి ఏర్పాటు చేసుకొని ఎవరు కూడా స్విమ్మింగ్ చేయకుండా తగు జాగ్రత్త తీసుకుంటాము. ఇంకా ఇప్పటి నుంచి తీసుకుంటాము. అలాగే పిల్లలకు కూడా సరదాగా స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ వచ్చే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, దయచేసి ఈ లోతు ఎంత ఉంది, ఎంత ఫ్లోటింగ్ ఉంది అనే విషయం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. కాబట్టి దయచేసి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అభ్యుదయ స్కూల్ ఉంది. సో పిల్లలు చాలా మంది అక్కడ జాయిన్ అవుతుంటారు. సో దగ్గరికి రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అవునవును, ఈ విషయంలో కూడా నేను మా ఉన్నతాధికారులు కూడా కలుసుకొని ఈ స్కూల్స్ వాళ్ళతో కరెస్పాండెంట్స్ తో కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి అవేర్నెస్ చేయడము, ఆ కాలేజెస్ ని మేము కూడా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసి వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఇటువంటి స్విమ్మింగ్ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఖచ్చితంగా, కంపల్సరీ. థ్యాంక్ యూ.